విశ్వాత్మలారా ఈ మాటనే వింటారా ఎన్నాళ్ళిలా మాయలో నిత్తురా. ఓహో దివ్యాత్మలారా రండి పరమాత్మను చేర శివబోధ నిలిచింది మీ ముందరా. ఇలా శివుడవతరించాడు మన మేలుకు తన జ్ఞానాన్ని తెలియంగా జాగెందుకు. ఇది కలియుగాని కంత్యకాలము ఆ సత్యయుగపు ఆది కాలము. ఈ జ్ఞానయోగము రాజయోగము తెలిసి ధన్యులవరే. శ్రామికులారా, స్వచ్ఛమైన హృదయం గల మీలాంటి వారంటే భగవంతునికి ఎంతో ఇష్టం. సృష్టికే యజమాని అయిన శివపరమాత్మ సత్యమైన మనసు కలిగిన వారందరికీ రాజీ అవుతారు. భగవంతుడు పేదల పాలిట పెన్నిధి. జ్ఞానధనం అన్నిటికంటే గొప్పది. ఈ జ్ఞానధనాన్ని నిప్పు కాల్చలేదు, నీరు ముంచలేదు, దొంగలు దానిని దొంగిలించలేరు. జ్ఞానంతో నిండుగా ఉన్నవారి పేదవారు కారు అని గుర్తుంచుకోండి. పరమాత్ముని నామం సదాశివ. సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే శుభాన్నిచ్చేవారు అని అర్థం. భక్తిలో మనం సత్యం, శివం, సుందరం అని శివుని మహిమ చేస్తాం. సత్యం అనగా రెండు అర్థాలున్నాయి. సత్యం అనగా నిజం, సత్యం అనగా అవినాశి అంటే నాశనం లేనిది అని అర్థం. భగవంతుని స్వరూపం నిజమైనది మరియు నాశనం లేనిది. అదే జ్యోతిర్బిందు స్వరూపం. ప్రియమైన ఆత్మలారా, మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తూ శ్వాస శ్వాసలో ఆ శివపరమాత్మను తలుచుకోండి. ఓం శాంతి. అలజడి వీడును కలతలు పోవును ఈ శివ జ్ఞానముతో. శుభములు చేరును శక్తులు నిండును మనసున యోగముతో. పలు పరమ గుణములే మదిని చేరవా జ్ఞాన సాధనే చేస్తే మరి దైవ దీవెనే దొరుకుతుందిగా జీవ సేవలో ఉంటే. బాబు, శివపరమాత్మ దివ్య జ్ఞానం చదువుకోండి. నీ చేయి పట్టగా వెలుగు వైపుగా నడుపునంట శివుడే. అయ్యా అయ్యా ఆగండి అయ్యా, నాకు చదవడం రాదయ్యా. తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల వరకు గల సమయాన్ని బ్రహ్మముహూర్త సమయము అంటారు. ఎందుకు? ఆ సమయంలో ఆత్మ బ్రహ్మలోక నివాసిగా అయ్యే గొప్ప అనుభవం చేసుకుంటుంది. ఆ సమయంలో వాతావరణమంతా స్వతహాగానే ఎంతో శాంతిగా ఉంటుంది. ఆత్మకు శాంతి స్వరూప స్థితి, శాంతిధామ నివాసిగా అయ్యే స్థితి సహజంగా అనుభవం అవుతుంది. కనుక ఆ సమయంలో మనస్సుని, బుద్ధిని ఏకాగ్రం చేసి భగవంతునితో ఆత్మిక సంభాషణ చేయాలి. కన్న తండ్రి వలె శివుడు నిలుపునుగా మనకు వారసత్వం. శిక్షకునిగా చదువిచ్చి పంచునుగా అఖిలమైన జ్ఞానం. గురువులాగా సద్గతిని చూపునుగా పరమశివుడు నిత్యం. ఆత్మరూప సందర్శనం కదా మనిషి మొదటి సత్యం. జగతిలోని పెనుమాయ తొలుగుటకు తప్పదింక యోగం. శివుని తలుపుతో దోష గుణములే చేయరండి దగ్ధం. జ్ఞానయోగ భాగ్యం పరమ పుణ్యవంతం. పంచుకున్న కొద్దీ పెరుగునంట తథ్యం. ఓహో విశ్వాత్మలారా ఈ మాటనే వింటారా ఎన్నాళ్ళిలా మాయలో నిత్తురా. ఓహో దివ్యాత్మలారా రండి పరమాత్మను చేర శివబోధ నిలిచింది మీ ముందరా. ఇలా శివుడవతరించాడు మన మేలుకు తన జ్ఞానాన్ని తెలియంగా జాగెందుకు. ఇది కలియుగాని కంత్య
పుణ్యకాలము ఆ సత్యయుగపు ఆది కాలము ఈ జ్ఞానయోగము రాజయోగము తెలిసి ధన్యులవరే